తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని కేసీఆర్ చేసిన కామెంట్స్ బాగానే ప్రభావం చూపినట్టుంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలతో కదలలేస్తున్నారు. కాంగ్రెస్కు బొటాబొటి మెజార్టీ రావటం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం లాంటి అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ మాదిరి కొనసాగుతోందని, దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రాధాన్యం చేకూరింది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ కూడా చాలా ఘాటుగానే స్పందించారు. ఇంతకీ రేవంత్ చేసిన ఘాటు వ్యాఖ్యలేంటి, ఎక్కడ చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే విమర్శలు చేయడం, పలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉండటం తెలిసిందే. కేటీఆర్ కి తోడుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇటీవలే కేసీఆర్ సైతం ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అని కామెంట్ చేయడం సంచలనమైంది. దీనికి సీఎం రేవంత్ కూడా ఘాటుగానే స్పందించారు. తాజాగా ఆదిలాబాద్ లో జరిగిన ఓ బహిరంగ సభలో తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. 3 నెలలకో 6 నెలలకో ప్రభుత్వం పడిపోతుందని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారంటూ ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామన్న రేవంత్, ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది, పండబెట్టి తొక్కుతా అంటూ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారని, మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు అని ప్రశ్నించారు. ఎంతసేపు మీ బిడ్డలు, మీ ఫామ్ హౌస్లు తప్పించి రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించవా? కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగాన్నిచ్చారు. మరి స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? కేటీఆర్, హరీష్లను ఉద్దేశించి బిల్లా రంగాలు ఎంత శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల్ని భర్తీ చేసే బాధ్యత మాది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదేవిధంగా తెలంగాణపై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్, నాగోబాలో పలు డెవలప్మెంట్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబాన్ని ఆయన ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. తనపై రోజువారీగా చేసే విమర్శలకు ఒక్క సభలో వాటన్నిటికీ సమాధానం ఇచ్చారు. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా? నిజంగా డెవలప్మెంట్ చేస్తే నీళ్ల కోసం, నాగోబా గుడి కోసం, రోడ్ల కోసం నిధులు మేమివ్వాల్సిన పరిస్థితి ఎందుకుంటుంది అంటూ కేసీఆర్ని ప్రశ్నించారు రేవంత్. కోటి ఎకరాలకి నీళ్లు అన్న కేసీఆర్కి ఈ సందర్భంగా సవాల్ విసిరారు సీఎం రేవంత్. కోటి ఎకరాలకి నీళ్లు అన్న కేసీఆర్ వస్తే ఆదిలాబాద్ని చూపిస్తామని, కావాలంటే హెలికాప్టర్ పెడతామన్న రేవంత్, ఎక్కడ నీళ్లిచ్చావో చూపించు, త్వరలోనే తెలంగాణ మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని అమలు చేస్తాం, 200 యూనిట్ల ఉచిత కరెంటు త్వరలోనే అందిస్తామని తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 6-7 ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. ఆ సీట్లొస్తే మోడీకి అమ్ముకుందామనా అని ఎద్దేవా చేశారు రేవంత్. దేశంలో ఉన్నవి 2 కూటములు, ఒకటి మోడీ కూటమి, రెండోది ఇండియా కూటమి. కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వము. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. అక్కడ మోడీ, ఇక్కడ కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ ని అడ్డుకోవాలనుకుంటున్నారు. ఆదిలాబాద్ ప్రజలు గెలిపించిన సోయం బాపురావుకి కనీసం మంత్రి పదవి ఇచ్చారా అంటూ బీజేపీని సైతం ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించారు రేవంత్.